ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే మనలో ఉన్నటువంటి భ్రాంతులన్నీ తీరిపోతాయి, భ్రమలన్నీ తీరిపోతాయి. ఏమిటి భ్రాంతికి భ్రమకి భేదం అంటే, అన్నీ తన యందే పుడుతున్నప్పటికీ తనకన్యంగా ఉన్నాయని తలచడం భ్రాంతి. జాగ్రత్తగా గమనించాలి. భ్రాంతి, భ్రమ ఈ రెండింటిని సరి అయినటువంటి దృష్టితో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. భ్రాంతి అంటే అర్థం ఏమిటంటే, అన్నీ తనలోనే పుడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒక సముద్రంలో అలలు పుడుతూ ఉంటాయి, నురుగు పుడుతూ ఉంటుంది, గాలి బుడగలు పుడుతూ ఉంటాయి. మరి ఆ పుట్టినటువంటి అలలు, నురుగు, గాలి బుడగలు సముద్రం కంటే భిన్నమైనవి అని తలవడం భ్రాంతి. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు, ఆ మనుషులతో కూడినటువంటి జీవనం, ఆయా ప్రపంచంతో కూడినటువంటి అనుభవం మనలోనే పుడుతుంది, మనకే అనుభవాన్ని ఇస్తుంది, మనల్నే నిరూపిస్తుంది. మన స్థితిని నిరూపించడానికి అది ఒక అద్దం లాంటిది అంతే తప్ప అది నీకంటే అన్యమైనటువంటిది కాదు, నీకంటే భిన్నమైనటువంటిది కాదు. ఈ సత్యం తెలిసిన నాడు భ్రాంతి రహితమవుతుంది. ఈ మొట్టమొదటి ఇది అవ్వాలి. ఆ తర్వాత ఏమవ్వాలి? భ్రమలు పోవాలి. భ్రాంతి, భ్రమ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని భ్రమ అంటే, భ్రమ అంటే కదలటం. ఇదంతా నా వలనే జరుగుతుంది, నేనే చేస్తున్నాను, నాకే అనుభవం అవుతుంది అనే కర్త భోక్త భ్రాంతి నుంచి విడిపడిన తర్వాత కూడా తనలో తాను కదులుతూ ఉంటాడు సంకల్ప రూపంలో. ఆ సంకల్పాలు తనంతట తానుగా లోపల ఉదయించడానికి భ్రమ కారణం. భ్రమ అంటే జ్ఞానం, భ్రమ అంటే అజ్ఞానం. కాబట్టి మానవులు అప్రమత్తులుగా ఉండాలి. అప్రమత్తులుగా ఉండాలంటే ప్రమాణాన్ని తెలుసుకుని ఉండాలన్నమాట. అంతేగాని భ్రమకు గురవ్వకూడదు.